సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ రామ్ రమేష్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకి టెట్కి సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. టెట్ దరఖాస్తుల్లో సవరణకు అవకాశం అంటూ ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. టెట్ దరఖాస్తుల్లో పొరపాట్లుంటే సవరించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓటీపీ ద్వారా ఎంపిక చేసుకున్న పేపర్ను మార్చుకోవచ్చని వివరించారు. దీనికి సంబంధించి మనకి అప్డేట్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. క్యాండిడేట్ నేమ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కాకపోతే ఈ అప్లికేషన్ డిలీట్ చేసి కొత్తగా అప్లై చేయవలసి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం. ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం. ఓకే గైస్, శాసనసభ సమావేశాల్లో మెగా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ అంశం అనేది ప్రస్తావనకు రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా వచ్చే విద్యా సంవత్సరం నాటికంటే జూన్ నాటికి పోస్టింగ్ల భర్తీ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఇక మెగా డిఎస్సికి సంబంధించి పరీక్షలు ఎప్పుడు జరిగే అవకాశం ఉందనే విషయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి నెలలో మెగా డిఎస్సికి సంబంధించి 2025 ఫిబ్రవరిలో పరీక్షలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక జియో నెంబర్ 117పై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని కూడా ఇక్కడ లోకేష్ శాసనసభలో వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏందా అంటే పోలీస్ శాఖలో 19,999 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు హోంమంత్రి అనిత ఒక ప్రకటనలో తెలిపారంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ముఖ్యంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఇక్కడ డిలీట్ ఆప్షన్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి మీరు ఏదైనా మిస్టేక్స్ చేసినప్పుడు వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆ డీటెయిల్స్ మళ్ళీ ఫిల్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు. కానీ మీరు డైరెక్ట్గా ఫీజు పేమెంట్ చేసేటప్పుడు ఇచ్చే క్యాండిడేట్ నేమ్ ఏదైతే ఉంటుందో లేదా డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అవి రెండు కూడా చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్ నేమ్లోను డేట్ ఆఫ్ బర్త్లోను మిస్టేక్ చేశారో వాళ్ళు వచ్చేసరికి ఈ పాత అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని లాగిన్ అయ్యి డిలీట్ చేసేసిన తర్వాత కొత్తగా మీరు ఫీజు పేమెంట్ చేసి మళ్ళీ జాగ్రత్తగా డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయండి. అప్లికేషన్ డిలీట్ చేసి అప్లై చేసిన తర్వాత కూడా ఏదైతే మిస్టేక్స్ మీకు మారడం లేదో అవి వచ్చేసరికి కంపల్సరీగా కొత్త ఫీజు పేమెంట్ చేసుకుని మీరు కొత్త అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పాత అప్లికేషన్ ఏదైతే అప్లై చేసిన అప్లికేషన్ ఉంటుందో దాన్ని డిలీట్ చేసేసి డైరెక్ట్గా మీరు కొత్త ఫీజు పేమెంట్ చేసుకుని కొత్తగా అప్లై చేస్తే సరిపోతుంది. ఎవరైతే క్యాండిడేట్ నేమ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ పర్మనెంట్గా చేంజ్ కాకుండా ఉన్న ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే ఫిల్ చేశారో వాళ్ళు వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే డిలీట్ ఆప్షన్ జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. మీరు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లయితే అక్కడ డిలీట్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఎవరైతే అప్లికేషన్లో మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఈ ఆప్షన్ యూస్ చేసుకుని మీరు మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సేమ్ ఫీజ్ పేమెంట్ ఐడితో సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. టెట్ ప్రీవియస్ హాల్ టికెట్స్ ఆప్షన్ అనేది తీస్తారు కాబట్టి టెట్ ప్రీవియస్ హాల్ టికెట్స్ అనే ఆప్షన్ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు అప్లై చేస్తున్న వాళ్ళు కూడా టెట్ ప్రీవియస్ హాల్ టికెట్స్ ఆప్షన్ పట్టించుకోవద్దు, దాన్ని పక్కన పెట్టండి. డిలీట్ ఆప్షన్ యూస్ చేసిన తర్వాత కూడా క్యాండిడేట్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మారకపోతే మీరు ఈ అప్లికేషన్ డిలీట్ చేసి కొత్తగా ఫీజు పేమెంట్ చేసి అప్లై చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, మన బిగ్ బ్యాంక్ పుస్తకాలు మన ద్వారా ఎవరైతే ఇప్పటివరకు ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కొరియర్స్ అనేవి మన టీం పంపించింది. ఇంకా ఎవరైతే పుస్తకాలకు సంబంధించి ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసుకుని ఫుల్ రివ్యూ వీడియో ఉంది ఒకసారి చూడండి. కంప్లీట్గా వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 పుస్తకాలకు సంబంధించి మొత్తం 3 పుస్తకాలు కలిపి ఒక సెట్ కింద రావడం జరుగుతుంది. వాల్యూమ్ 1లో విద్యా దృక్పథాలు, సైకాలజీ, జీకే రావడం జరుగుతుంది. వాల్యూమ్ 2లో తెలుగు, ఇంగ్లీష్, తెలుగు మెథడాలజీ, తెలుగు కంటెంట్, ఇంగ్లీష్ మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ వాల్యూమ్ 2లో రావడం జరుగుతుంది. వాల్యూమ్ 3లో వచ్చేసరికి గణితం, పరిసరాల విజ్ఞానం, సైన్స్, సోషల్ వాటికి సంబంధించిన మెథడాలజీలు వాల్యూమ్ 3 కింద రావడం జరుగుతున్నాయి. ఈ 3 పుస్తకాలకు సంబంధించిన కంప్లీట్ రివ్యూ మన ఛానల్లో ఉంది. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసుకుని కంప్లీట్ రివ్యూ చూడండి. మీరు టెక్స్ట్ బుక్స్ అనేవి లైన్ టు లైన్ చదివి ఈ పుస్తకాలను ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీరు ఎన్ని చదివినా సరే, ఎన్ని మెటీరియల్స్ చదివినా కంపల్సరీగా ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కనుక ఖచ్చితంగా ఈ పుస్తకాలను ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ పుస్తకాలను ఇప్పుడే ఆర్డర్ చేసుకునేందుకు 9989199997 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మన టీం ఇమీడియట్గా మీకు రెస్పాండ్ అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఇండియన్ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్లో డైరెక్ట్గా బుక్స్ అనేవి మీ ఇంటికే వచ్చి చేరుతాయి.
టెక్స్ట్ బుక్స్ అనేవి లైన్ టు లైన్ చదవండి, ఈ బుక్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇంకొక ముఖ్యమైన నోట్ ఏంటంటే పుస్తకాలు మన ద్వారా మాత్రమే ఆర్డర్ చేసుకోండి. కంప్లీట్ రివ్యూ మన ఛానల్లో చెక్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అధ్యక్ష. అవునండి, పోలీస్ సిబ్బంది కొరత అయితే ఉంది అధ్యక్ష. 2023 డిసెంబర్ 31 నాటికి 19,999 వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. వేకెన్సీస్ లిస్టు వాటి కేటగిరైజ్ ప్రకారం సభ్యులకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీలకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి ramramesh.education.in అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో ఓన్లీ ఫ్రీ టెస్ట్లు మాత్రం అందుబాటులో ఉంటాయి. ఫ్రీగా మీరు ఎన్నిసార్లైనా రాసుకునే విధంగా టెస్ట్లు అనేవి ఉంటాయి. ఈ టెస్ట్లు అనేవి మీరు ఓపెన్ చేసుకుని డైరెక్ట్గా లాస్ట్లో ఫినిష్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫినిష్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఆన్సర్లు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక మన రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. రామ్ రమేష్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దానిలో ట్రై మెథడ్స్కి సంబంధించి సెపరేట్గా ఫుల్ సిలబస్ పై ఒక కోర్స్ ఉంది. అదేవిధంగా డిఎస్సి మోడల్ పేపర్లకు సంబంధించి కూడా సెపరేట్గా ఒక కోర్స్ ఉంది. సోషల్ మెథడాలజీకి సంబంధించి కూడా సెపరేట్గా యాప్లో కోర్స్ అనేది ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించి మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఫ్రీ టెస్ట్లకు సంబంధించి అయితే ramramesh.education.in మీరు ఇప్పుడే గూగుల్లో సెర్చ్ చేసుకుని ఈ వెబ్సైట్ అయితే ఆన్ చేసి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ప్లేలిస్ట్లు అనేవి ఉన్నాయి సెపరేట్గా. ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా యూజ్ చేసుకోండి. మీకు త్వరలోనే లైవ్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈలోపు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.